ప్రభు పేరట ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క దివ్యమైన నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మరలా మనకి చల్లని వాతావరణం ఇచ్చి మరి ఆయన పరిశుద్ధమైన వాక్యాన్ని, ఆయన కృపని ఈ విధంగా మళ్ళా మనం తెలుసుకోవడానికి తండ్రి చూపించిన ప్రేమను బట్టి నేను, మీరు, మనందరం కూడా మరి దేవునికి మరి రుణపడి ఉన్నాం. ఆయన ప్రేమ చాలా గొప్పది, చాలా విలువైనది. అదే మన సంఘంలో మనం తెలుసుకుంటూ దేవుణ్ణి గొప్పగా ఆరాధించుకునే మంచి సహాయం దేవుడు చేసినందుకు చాలా మరి హృదయపూర్వకమైన ధన్యవాదాలు దేవుడికి తెలియపరచుకోవాలి. యోబు గ్రంథం 27వ అధ్యాయంలో యోబు గారు రాసినటువంటి గ్రంథం 27వ అధ్యాయము 3-4 వచనాలు కనుక మనం చూడగలిగితే, యోబు గ్రంథము 27వ అధ్యాయము 3-4 వచనాల్లో నా న్యాయమును పోగొట్టుకొనిన నా న్యాయమును పోగొట్టిన దేవుని జీవము తోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు. ఈ మాటలు చూడండి ఎంత మరి గొప్పగా ఉన్నాయో. చాలా గొప్పగా మాట్లాడుతున్నట్టుగా యోబు గారు కనబడుతూ ఉంటారు. ప్రియులరా, ఒక్కొక్కసారి బైబిలు చాలామంది భక్తుల గురించి చెప్పింది, చాలామంది యొక్క ఔన్నత్యాన్ని గురించి ప్రకటించింది. బైబిల్లో ఉద్దండులు ఉన్నారు, హేమహేమీలు ఉన్నారు. దేవుని కోసం బ్రతికినటువంటి మహానుభావుల్లో ఏమండి అతిరథ మహారథులు ఉన్నారని చెప్పుకోవచ్చు కదా. ఈ పదాలు గొప్పవాళ్ళకి వాడుతూ ఉంటారు. ఉద్దండులు, అతిరథ మహారథులు, ఇలాంటి పదాలు, మహానుభావులు, ఇలాంటి పదాలు బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారు, మహానుభావులు ఉన్నారు. కానీ కొందరి యొక్క జీవిత ఆ క్యారెక్టరు, వాళ్ళు జీవించిన జీవిత విధానాన్ని మనం ఆలోచిస్తే ఇది ఎలా సాధ్యమయ్యింది వాళ్ళకి అనిపించే ఆశ్చర్యంలోకి తప్పనిసరిగా మనల్ని తీసుకెళ్తుంది. కొందరి జీవితాలని బైబిల్లో మనం చూస్తే ఏమనిపిస్తుంది తెలుసండి? ఇది ఎలా సాధ్యమైంది, ఈయనకి ఎలా సాధ్యపడింది అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి దానియేలు గారు ఉన్నారు. రాజుగారు నిలవబెట్టినటువంటి విగ్రహానికి నమస్కరించకపోతే దానియేలు గారిని సింహాల గుహలో వేస్తాను అని చెప్పారు. రాజుల యొక్క శాసనం అది. దాన్ని ఎవరు తిరస్కరించలేరు, దాన్ని ఎవరు కాదని చెప్పలేరు. ఎందుకు? ఆ రాజ్యంలో ఉండాలంటే ఆ రాజుగారు చేసిన శాసనాన్ని గౌరవించాలి. అలాంటి పరిస్థితుల్లో విగ్రహానికి నమస్కరించకుండా సింహాలకు బలైపోవడానికి, ఆహారం అయిపోవడానికి సింహాల గుహలోకి దానియేలు గారు వెళ్ళడం అంటే సాధారణమైన పని కాదు. ఎలా సాధ్యం వాళ్ళకి? అది ఎలా సాధ్యమైంది? ఏంటి అసలు ఈ క్యారెక్టర్లో? ఇలాగా నిజంగా ప్రతి క్రైస్తవులు ఈ మహానుభావుల యొక్క ఉద్దేశాల్లోకి అంతగా రాగలమా మనం? వీళ్ళకి ఎలా సాధ్యమైంది, మనకి ఎలా సాధ్యం కావడం లేదు అనేది నన్ను చాలా ఆలోచింపజేసింది ఈరోజు ప్రసంగం. ఏమిటి వాళ్ళు మనుషులైనా, మహాత్ముల, మహిమలు కలిగిన దేవదూతలు అంటే ఏమీ లేదండి, మనలాంటి శరీరము కలిగిన మనుషులే. 100% దానియేలు కానీ, షడ్రకు, మేషక్కు, అబేద్నెగో కానీ, యోసేపు కానీ, సంసోను కానీ, ఇలాంటి వాళ్ళని మనం బైబిల్లో చూస్తుంటే యోబు గారు కానీ, పౌలు గారు కానీ, పేతురు గారు కానీ, వీళ్ళ జీవితాలు చాలా స్పెషల్గా కనిపిస్తూ ఉంటాయి. ఏమో వాళ్ళ భక్తి యొక్క స్థాయికి ఇంకెవరూ వెళ్ళలేరేమో అనిపిస్తూ ఉంటుంది. మీకు ఎప్పుడైనా అనిపించిందమ్మా?
ఏంటది? సింహాల బోన్లోకి వెళితే చంపేస్తాయి కదా. సింహాల బోన్లోకి వెళితే ఏమైపోతారమ్మా? చనిపోతారు. మరి చనిపోతానని తెలిసి సింహాల్లోకి బోన్లోనికి వెళ్ళడం అనేది అసలు దాన్ని ఏమంటారు? అసలు ఆ క్యారెక్టర్ ఏంటి? అసలు ఆ ధైర్యం ఏంటి? దేవుని బిడ్డలారా, బాగా మీరు ఆలోచించాలి. కొందరే ఉన్నారు ఇలాంటి వాళ్ళు బైబిల్లో, కొందరే. ఏమో సమాజంలో అయితే నాకు ఇలాంటి వాళ్ళు ఎవరు కనిపించలేదు. మనం కూడా అంతగా దేవుళ్ళో అంత మనస్సుని చంపుకుని అలా ఉండడం కష్టమైపోతుంది. చూసారా ఏంటది? అందుకే ఆకాశంలో ప్రకాశిస్తున్న నక్షత్రాలు ఎంత గొప్పగా ఉంటాయో, దేవుడి కొరకు బ్రతికే వాళ్ళు కూడా భూమి మీద అంత గొప్పగా ఉంటారండి. అలాంటి వాళ్ళలో ఫస్ట్ ప్రయారిటీ వీళ్ళకే ఇవ్వాలి. ఒక దానియేలు ఏంటి ఆ క్యారెక్టరు? అసలు ఏంటది? ఏమనుకుని వెళ్తున్నాడు సింహాల బోన్లోనికి? షడ్రకు మేషకు అబేద్నెగో వాళ్ళు అంతే. ఏమనుకుని వెళ్తున్నారు అగ్నిలోకి? ఏమనుకుని వెళ్తున్నారు? అసలు ఈ క్యారెక్టర్లు ఏంటి? వాళ్ళ భక్తి ఏంటి? వాళ్ళ నమ్మకం ఏంటి? వాళ్ళ విశ్వాసం ఏంటి? చచ్చిపోదామనా దేవుడు కాపాడతాడనా? చెప్పండి. దానియేలుని దేవుడు కాపాడతాడన్నా చనిపోతానన్నా? చనిపోతాననే. షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిలోకి ఎందుకు వెళ్ళారు? చనిపోతారనా దేవుడు కాపాడతాడనా? వాళ్ళు చనిపోతామనే వెళ్ళారు. ఏమో మా దేవుడు కాపాడడానికి సమర్థుడు, రక్షించకపోయినా మా దేవుణ్ణి విడిచిపెట్టాం, పర్వాలేదు. దేవుడు కాపాడకపోతే భక్తిగా ఉంటారా? దేవుడు మేలు చేయకపోతే విశ్వాసంగా ఉంటారా? అబ్బా, ఏంటండి బాబు ఆ భక్తి? ఏంటది? ఏ విశ్వాసం అది? వాళ్ళు జీవించిన కాలం ఏంటి? వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? వాళ్ళు చూపించిన క్రైస్తవ సమాజానికి ఆ మాదిరేంటి? క్రైస్తవ సమాజానికి వాళ్ళు చూపించినటువంటి ఆ మాదిరికరమైన జీవితం ఏంటి? ఎవరికి సాధ్యమది? ఏంటది? చిన్న వాటిలో వెనకబడిపోతున్న చాలామంది ప్రియులు చిన్న విషయాల్లోనే వెనకబడిపోతాం. చిన్న విషయాలే దేవుడికి చేయలేకపోతాం కదా. క్రమం తప్పి బ్రతుకుతున్నటువంటి నేటి సమాజంలో ఇలాంటి త్యాగాలు చదువుకుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను అనుకుంటున్నాను ఇవి కథలు అనుకుంటున్నారేమో. కథలు కాదండి, కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇవి యథార్థమైన గాథలు. ఇవి ప్రపంచ చరిత్రకు తెలియనటువంటి మహానుభావుల దేవుని చరిత్ర ఇది, నీతిమంతుల చరిత్ర ఇది. ఇది అందరికీ అర్థం కాదు ప్రియులారా. అలాంటి అతిరథ మహారథుల్లో అలాంటి ఓర్పు సహనం, దేవుని కొరకు ప్రాణం ఇచ్చేవారిలో ఆ ఆణిముత్యాలలో యోబు ఒకడు. ఆ నక్షత్రాలలో, ఆ ఆణిముత్యాలలో, ఆ వజ్రాల గుంపులో మనం చదువుకుంటున్న యోబు గారు ఒకడు. మహానుభావుడు. ఏమండి, ఈయనకి ఇంత ఓర్పు ఎలా వచ్చింది? మనకెందుకు ఓర్పు లేదు? మనకెందుకు వాదార్పు ఉండడం లేదు? ఒకసారి ఆలోచించాలి ప్రియులారా. ఎవరు మనల్ని నడిపిస్తున్నారు? ఎందుకు మనసుకు ఓర్పు లేదు? ఎందుకు శాంతి లేదు? ఎందుకు దేవుళ్ళో ఉండలేకపోతున్నారు అనేదానికి యోబు గారు చక్కని సమాధానం ఇస్తున్నాడు. జాయిగా తొందర లేకుండా చదువుకుందాం. 27వ అధ్యాయము 3వ వచనం ఏంటమ్మా? న్యాయమును పోగొట్టిన దేవుణ్ణి తిడుతున్నాడా? దేవుడు ఏం చేశాడంటున్నాడు? నా న్యాయాన్ని పోగొట్టేశాడు నా తండ్రి. తిడుతున్నాడా? యోబు గారి న్యాయాన్ని ఏం చేశాడంట? దేవుడు డిస్టర్బ్ చేశాడంట. నా న్యాయమును పోగొట్టిన జీవం గల దేవుని తోడు. తిడుతున్నట్టుగా ఉంది, దేవుడి మీద ఆనుకున్నట్టుగానే ఉంది. నా దేవుడు నన్ను ఏం చేశాడంటే, నేను చాలా న్యాయంగా ఉంటున్నాను, నా న్యాయాన్ని పోగొట్టాడు. దేవుణ్ణి నిందించడం కాదు, శ్రమ వచ్చింది, దేవుణ్ణి దూషించకూడదు, దేవుణ్ణి తిట్టకూడదు. మరి ఎవరిని తిట్టుకోవాలి? నా శ్రమను తిట్టుకోవాలి. అంతే కదండి. మనకు దేవుడి మీద కూడా కోపం వస్తుంది. శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు
దేవుడి దగ్గరికి రావాలనిపించదు, పాట పాడాలనిపించదు, వాక్యం చదవాలనిపించదు, వాక్యము చెప్పాలి అనిపించదు. అలాంటి కండిషన్లో అధిగమించడమే భక్తి అంటే. శ్రమ వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేయడమే భక్తి అంటే. శోధన ఉన్నప్పుడు నిలబడి వాక్యం చెప్పడమే భక్తి అంటే. మనసులో కల్మషం ఉండి శోధిస్తున్నప్పుడే దేవుడి దగ్గరికి రావడమే భక్తి అంటే. అది నేర్చుకోవాలి. దేవుడు యోబు గారి న్యాయానికి అడ్డు తగిలాడంట. నా న్యాయమునకు అడ్డు తగిలిన జీవంగల దేవునికి స్తుతులు. నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు, అయినా కానీ దేవుడిని వదులుతలేదు. నా ప్రాణమును ఏం చేశాడు? ఆవేశపరిచాడు, వ్యాకులపరిచాడు, నన్ను డిస్టర్బ్ చేశాడు, నన్ను ఇబ్బంది పెట్టాడు. అయినా ఆయన తోడు. ఏమో ఆయన ఏమనుకున్నాడో నన్ను, నేను న్యాయమంతునే, నేను నీతిమంతున్నే, నా ప్రాణము దేవుణ్ణి విడిచిపెట్టి ఎప్పుడూ ఉండలేదు. అయినా నా తండ్రి ఏమనుకున్నాడో ఆయన తోడు. ఆయన లేడు అంటలేదు, ఆయన నన్ను చూడలేదు అంటలేదు, ఆయన తోడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ క్రైస్తవ జీవితానికి పునాది. నిశ్చయముగా నా పెదవులు పలుకొట్టలేదు. అలాంటి కండిషన్లో ఆయన పెదవులు ఇంకా అబద్ధం పలకట్లేదా? అంటే అబద్ధం ఆడేటువంటి కండిషన్ కదా అది, తప్పు చేసే కండిషన్ కదా. కష్టంలో తప్పు చేసే కండిషన్ అది, అబద్ధం ఆడే కండిషను, ఇబ్బంది పడే కండిషను. అయినా సరే ఎందుకో చాలా గట్టిగా పట్టుకున్నాడు. ఏంటండి ఆయనకున్న నమ్మకం ఏంటి, ఆ విశ్వాసం ఏంటి? ఇలాంటి విశ్వాసం, ఇలాంటి శ్రమలలో ఇలాంటి విశ్వాసము కలిగినటువంటి క్రైస్తవుల్ని మీరు ఎక్కడైనా చూసారా? ఎక్కడో. ఎందుకు మనం ఉండగలుగుతున్నాం అలాగా? దీన్ని ఏమంటారు? వీళ్ళకి ఇంత ఓర్పు ఎక్కడి నుంచి వచ్చింది అసలు? పోనీ యోబు గారికి వచ్చిన శ్రమలు మనకలాంటి చిన్న చిన్న శ్రమలా? జ్వరం వచ్చిందా ఆయనకి? ఆయనకి ఏమన్నా పెరాలసిస్ వచ్చిందా? ఆలోచన చేయండి. ఆయనకి ఏమన్నా కాళ్ళు నొప్పులా? యోబు గారికి ఆయనకు వచ్చిన కష్టాలు ఎలాంటి కష్టాలమ్మా? ఎలాంటి శ్రమ వచ్చింది, ఎలాంటి ఇబ్బంది వచ్చింది ఆయనకి, ఎంత కష్టం వచ్చింది పాపం ఆయనకి కదా. ఆయనకి కాళ్ళు నొప్పులు కాదండి, ఆయనకి ఫీవర్ కాదమ్మా, ఆయనకి హెడేక్ కాదు, ఆయనకి తలపోటు కాదు. ఆయనకి ఏంటో తెలుసా? ఒకసారి చెప్పాను మీకు నేను. చర్మాన్ని ఎలా చెయ్యి ఎలా చూసుకుంటుంటే లోపల బోన్ కనపడేదంట. చెయ్యిని ఎలా చూసుకుంటే లోపల ఎముక కనపడేదంట. మాంసము ముద్దల కింద ఊడిపోతూ ఉండేదంట. ఒంటి నిండా పురుగులే. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కుళ్ళిపోయింది శరీరం. ఏం వ్యాధో అది. దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడో చూడండి, ఎంత ఇబ్బందులు ఉన్నాడో చూడండి. అలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఈజీగా అబద్ధం ఆడొచ్చండి, ఈజీగా దేవుణ్ణి దూషించవచ్చు. అయినా సరే ఇలాంటి పరిస్థితిలో ఉండి కూడా నేను దేవుణ్ణి ఏమి అనడం లేదంటున్నాడు, అబద్ధం ఆడడం లేదు నేను అంటున్నాడు. నా నాలుక మోసముని ఉచ్చరించట్లేదంట. అప్పుడు అలాంటిదప్పుడు కూడానా? ఏమండి, అన్నీ బాగున్నా సరే టకటక మన అబద్ధాలు ఆడేస్తాం కదండి. అన్నీ బాగున్నప్పుడే, అన్నీ ఉన్నప్పుడే, పోనీ అన్నీ ఉన్నాయి నాకు దేవుడి కోసం బతుకుదామని మనసు ఏమైనా ఉంటుందా? అన్నీ ఉన్నా తప్పు చేస్తాం, ఏమీ లేకపోయినా తప్పు చేస్తాం. బాగా వినాలి, పాఠం నేర్చుకోవాలి. మరి ఈ చరిత్రని దేవుడు ఎందుకు రాశాడంటే, ప్రపంచ చరిత్రకారుల చరిత్ర కంటే గొప్పది యోబు గారి చరిత్ర. ఈ చరిత్ర చదువుకుంటే మనకి ఏమొస్తుందండి? షాజహాన్ పలానాది కట్టాడు, కళింగ యుద్ధం అశోకుడు చేశాడు, మొదటి ప్రపంచ యుద్ధం పలానప్పుడు జరిగింది, పానిపట్టు యుద్ధం తర్వాత జరిగింది, ఐక్యరాజ్య సమితిని పలానా ఓడి స్థాపించాడు, హిమాలయ పర్వతాన్ని పలానా ఎన్నిసార్లు ఎక్కాడు. ఎన్ని చదువుకుంటే ఇది జనరల్ నాలెడ్జ్ అండి. ఇవన్నీ జనరల్ నాలెడ్జ్. అవన్నీ చదువుకుంటే ఏమొస్తుంది మనకి? 60 సంవత్సరాలు కడుపు నిండా అన్నం తినేటువంటి స్తోమత కలిగిన ఉద్యోగం వస్తుంది. వెరీ గుడ్, అది మంచిదే, కాదనడం లేదు.
కానీ ఇది మహాచరిత్ర. మహాలోకంలో మహానుభావుడైన దేవుడి దగ్గరికి చేర్చేటువంటి అద్భుతమైన చరిత్ర ఇది. బయట దొరకదు, మనకి బైబిల్లోనే ఉంది ఇది. అలా పట్టుకుంటే మన నడవడికను మార్చేటువంటి గుడ్ క్యారెక్టర్ అండి వెళుకున్నదే. చూశారండి, ఏమి సహనం, ఎలాంటి కండిషను, ఎలా మాట్లాడుతున్నాడు. అసలు ఆ స్థితిలో ఉన్న వాళ్ళు ఎలా మాట్లాడతారు? అసలు కక్షం మరి బాధగా ఉన్నవాళ్ళు, వేదనతో ఉన్నవాళ్ళు, అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఎలా మాట్లాడతారు? ఏం చేస్తారు? అయినా సరే రోగం వచ్చినా, శ్రమ వచ్చినా అంతే కదండి. ఈయనండి ఒక రకంగా శరీర సంబంధమైన వ్యాధితో బాధపడుతుంటే చుట్టం చూపు కోసం, పలకరింపు కోసం వచ్చిన స్నేహితులు ముగ్గురు, బెల్దదు, జాఫరు, ఇంకొక ఆయన ఎవరమ్మా? జాఫరు, బెల్దదు, ఎలీఫజు. వెరీ గుడ్. ముగ్గురు ఎందుకు వచ్చారు? రోగంతో ఉన్నాడు, బాధలో ఉన్నాడు, పలకరిద్దామని వచ్చాడు. యోబు గారి దగ్గరికి చూస్తాకు వచ్చారంట. వచ్చేసరికి యోబుని పోల్చుకోలేకపోయారంట. అంత దూరంలో మట్టిలో కూర్చుని పొర్లుతున్నాడంట. యోబు అంటే మహానుభావుడు, చక్రవర్తి లాంటి వాడు, ఐశ్వర్యవంతుడు, అరబ్ దేశంలో ఐశ్వర్యవంతుడు, చాలా గొప్పవాడు. అలాంటి వాడిని అలా ఇసుకలో చూస్తున్నారండి అంత దూరంలో. ఎవరితనో మన స్నేహితుల్లాగా ఉన్నారని దగ్గరికి వస్తే అతనే 3 రోజులు నిశ్చేష్టులుగా ఉండిపోయారంట, అలా కూర్చొని పడిపోయారంట. ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి, చదివితే మీకు తెలుస్తుంది. 3 రోజుల పాటు మాట లేకుండా పడిపోయారంట, అలా ఉండిపోయారంట వాళ్ళు. తర్వాత మొదలు పెట్టారు. ఓ పక్కన శరీరంలో రోగం, ఓ ప్రక్కన చుట్టం చూపు కోసం వచ్చిన వీళ్ళు తూట్లు పొడిచేస్తున్నారు. 3 పక్కన నిలబడి యోబు గారిని నిందిస్తూనే మాట్లాడుతున్నారు. అయినా విశ్వాసంలో నుంచి తొలగిపోలేదు. ఏంటది? ఏముంది ఆయన దగ్గర అంత గొప్పది? ఇన్ని శ్రమలు వచ్చినా, ఇంత స్నేహితులు నిందించి మాట్లాడుతున్నా తొలగిపోకుండా దేవుళ్ళలోనే అలాగే ఉంచేది ఏముంది ఆయన దగ్గర? ఆ రహస్యం ఏంటి? అదే ఈరోజు మన ప్రసంగం. చదువుదాం. 27వ అధ్యాయం యోబు గ్రంథంలో 3-4 వచనాలు చదువుతున్నాం. నా న్యాయమును పోగొట్టిన దేవుని యొక్క జీవముతోడు నా ప్రాణమును వ్యాకులపరిచిన సర్వశక్తిని తోడు నిశ్చయముగా నా పెదవులు. ఇలాంటి కండిషన్లో ఉండి కూడా నేను అబద్ధం ఆడలేదని చెప్తున్నాడు. సంగమా, అలాంటి పరిస్థితిలో ఉండి ఆయన తప్పు చేయట్లేదంట. మేలు పొందుకున్నా సరే తప్పు చేస్తున్నాం. మంచి స్థితిలో దేవుడు పెట్టినా సరే గమనించలేకపోతున్నాం. చూడండి ఒకసారి, దేవుడు ఎందుకు ఉత్తిన రాయించడు? ఇలాంటి విషయాల్లో కనీసం మన మనసు కరుగుతుందని తండ్రి రాయించాడు. చదవమ్మా. నా నాలుక మోసమును ఉచ్చరించడం లేదు, నీవు చెప్పినది న్యాయమని. స్నేహితులతో అంటున్నారు, మీరు చెప్పింది న్యాయమని నేను ఏమాత్రం ఒప్పుకోను. ఒక్క మంచి మాట అండి, మీకు అందరూ చూడాలి. ఏంటి తెలుసండి? స్నేహితులు, యోబు గారి స్నేహితులు చక్కగా డిగ్నిఫైడ్గా ఉన్నారు, సేఫ్ జోన్లో ఉన్నారు. యోబు గారు కష్టంలో ఉన్నాడు. యోబు గారు ఎక్కడున్నారమ్మా? కష్టంలో, వ్యాధితో, బాధతో, దుఃఖంలో, ఇంత కష్టంలో ఉన్నాడు. వాళ్ళేమో సేఫ్ జోన్లో ఉన్నారు కదా. సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు బాగోవాలా, కష్టంలో ఉన్నవాళ్ళు బాగోవాలా? అంతే కదండి. సేఫ్ జోన్లో ఉన్నటువంటి 3 స్నేహితులు కూడా ఏ రోగం లేదు, ఏ సమస్య లేదు, చక్కగా ఉన్నారు. ఆ 3 స్నేహితులు చక్కగా మాట్లాడాలి. కానీ ప్రమాదములో ఉండి కూడా, శ్రమలో ఉండి కూడా వాళ్ళ 3 కంటే యోబు గారు ఎక్కువ గొప్పగా మాట్లాడుతున్నాడు. ఇంత ప్రమాదంలో ఉండి కూడా యోబు గారే గొప్పగా మాట్లాడుతున్నాడు. కానీ సేఫ్ జోన్లో ఉండి స్నేహితులుగా వచ్చిన వాళ్ళు, ఏ రోగం లేకుండా వచ్చిన వాళ్ళు కష్టంగా మాట్లాడి కష్టపెడుతున్నారు. చూడండి, తెలుసండి ప్రియులరా, ఈ కష్టాల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ ఇరుకుల్లో, ఈ రోగాల్లో, ఈ శ్రమల్లో ఏమండి అదుపు తప్పకుండా మనం పట్టుకున్నది గట్టిగా పట్టుకోవాలంటే ఏం చేయాలి తెలుసండి? అదే యోబు గారు పట్టుకున్నాడు. తెలుసండి,
యోబు గారు ఎలాగ ఓర్చుకోగలిగాడు? ఆయనకి ఏం తెలిసింది? ఆయనకున్న బలం ఏంటి? అరే, చచ్చిపోయేలాంటి రోగం వచ్చి కండలకు మీద పడిపోతుంటే, పురుగులు వచ్చి గొలికేస్తుంటే, అంత ప్రమాదంలో ఉండి కూడా ఆయనకున్న ధైర్యం ఏంటి? సామెతల గ్రంథం 19వ అధ్యాయము చూడండి ప్రియులరా. సామెతల గ్రంథంలో 19వ అధ్యాయము 2-3 వచనాలు చదివితేనండి. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 2-3 వచనాలు. ఒకడు తెలివి లేకుండా ఉండుట, ఒకడు తెలివి లేకుండా ఉండడం మంచిది కాదంట. తొందరపడి నడిచేవాడు, తొందరపడి నడిచామంటే ఏమైపోతామంట? దారి తప్పిపోతాం. లోకంలోనైనా దేవుళ్ళలోనైనా తెలివిగా బ్రతకాలి. ఎవరు చెప్తారండి ఇలాంటి ఆలోచనలు? దేవుడు ఎంత గొప్పవాడు చూసారా? ఎవరు చెప్తారమ్మా తెలివిగా బ్రతకరా, తెలివి బ్రతకరా అంటే సైంటిస్ట్ లాగా బ్రతకమని కాదు. తెలివిగా బ్రతకడం అర్థం ఏంటండి? లోకంలో ఎలా బ్రతకాలో కూడా క్రైస్తవ బిడ్డలు నేర్చుకోవాలి. ఎందుకని? ఇది ఒక దుష్ట ప్రపంచం. నీతి, న్యాయాలు, ప్రేమ, సత్యం ఇలాంటివన్నీ పూర్తిగా చచ్చిపోతున్న లోకంలో ఉన్నాం. తెలివిగా బ్రతకాలి, మంచిగా కుటుంబాలని నడిపించుకోవాలి. చదవమ్మా. ఒకని మూఢత వాని ప్రవర్తనను, యోబు గారు ఎందుకంటే అంత శ్రమలో కూడా అదుపు తప్పకుండా దేవుళ్ళో ఉన్నాడో తెలుసండి. దానియేలు గారు కానీ, షడ్రకు, మేషకు, అబేద్నెగో కానీ, యోబు కానీ శ్రమలకి, ఇబ్బందులకి, పోరాటానికి చెప్పుకోవాలంటే బైబిల్ ముగ్గురు కనబడతారండి. ఫస్ట్ అటు దానియేలు గారు, ఇటు షడ్రకు, మేషకు, అబేద్నెగో గారు, ఇక్కడ చూస్తే యోబు గారు. వీళ్ళు ముగ్గురు చాలా గొప్పగా కనబడతారు బైబిల్ చరిత్రలో. ఎందుకంటే ప్రాణాలకు తెగించి సింహాల భూమిలోనికి వెళ్ళినడేమో దానియేలు, ప్రాణాలను వదిలిపెట్టేసైనా సరే దేవుణ్ణి మాట తప్పకూడదని అగ్నిలోకి వెళ్ళిన షడ్రకు, మేషకు, అబేద్నెగోలు. ఈయనేంటి? ప్రాణం పోయినా దేవుణ్ణి దూషించకూడదనేటువంటి నిర్ణయం కలిగిన యోబు గారు. బైబిల్ చరిత్రలో వీళ్ళు ముగ్గురు చాలా గొప్పగా కనబడతారు ప్రియులారా. ఎందుకు అంత గొప్పగా కనబడతారంటే ఆ రహస్యం ఏంటో ఛేదిస్తున్నాం ఈరోజు. మనం ఎలాగుండగలిగారు ఆ బాధల్లో వాళ్ళు? మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? వాళ్ళు ఎలాగుండగలిగారు? మనం ఎందుకు ఉండలేకపోతున్నాం? నేను ట్రై చేస్తున్నాను, తెలుసండి, ప్రయత్నం చేస్తున్నాం దేవుని బిడ్డలారా. అందుకనే ఏమంటున్నాడమ్మా? ఒకని మూర్ఖత, అదిగో ఆ శ్రమలో, ఆ కష్టములో పొరపాటున మూర్ఖత్వం వచ్చిందనుకోండి, విన్నారా? మన శ్రమల్లో, మన కష్టాల్లో, మన బాధల్లో మనకు మూర్ఖత్వం అనేది వచ్చింది, పొరపాటున మూర్ఖులైపోయామనుకోండి, ప్రవర్తన ఏమైపోతుందంట? తారుమారైపోతుందంటండి. తారుమారైపోతుందంట. భక్తి, విశ్వాసం, నమ్మకం దేవుళ్ళో ఉన్నప్పుడు సడన్గా మూర్ఖుడు అయిపోయామనుకోండి, సడన్గా మూర్ఖత్వం వచ్చేసింది అనుకోండి, ఏమైపోద్ది? తారుమారైపోతుంది. తారుమారు అంటే అర్థం ఏంటమ్మా? బ్యాలెన్స్ తప్పుతుంది, జీవితం అదుపు తప్పుతుంది, భక్తి అదుపు తప్పుతుంది. క్రైస్తవ జీవితం అంటే బ్యాలెన్స్ లైఫ్. ఒక ఆయన మీకు తెలుసు కదా, సామెతల్లో దేవుడిని ఒక మంచి ప్రార్థన చేస్తాడు. దేవా, నన్ను గొప్పవాడిగా ఉంచొద్దు, పేదవాడుగాను ఉండనివ్వకు. ఆయనకి మంచి ఆలోచన వచ్చిందంట దేవుడి దగ్గర. ఏంటది? నన్ను గొప్పవాడిగాను ఉంచుకో, నన్ను పేదవాడుగాను ఉండనివ్వకు. మరేం చేయాలి? నన్ను ఆకలితోనూ ఉంచుకో, అధికంగా కూడా ఇవ్వకో. మరేం చేయాలి? చూసారా? బ్యాలెన్స్డ్ లైఫ్ అన్నమాట. నాకు తక్కువ చేసావనుకో, దేవుడు ఎక్కడున్నాడు అంటానేమో. నన్ను ఎక్కువగా చేశాననుకో, దేవుడు ఎడ్డిచ్చేది అంటాడేమో. రెండు ప్రమాదమే. కనుక ఆగురు, నాకు బ్యాలెన్స్డ్ లైఫ్ ఇదండి అని అడుగుతున్నాడు. దేవుని బిడ్డలారా, క్రైస్తవ జీవితంలో బ్యాలెన్స్ ఉండడం నేర్చుకోవాలి. శ్రమలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా, ఇరుకులైనా, ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా బ్యాలెన్స్డ్గా ఉండడం క్రైస్తవ జీవితం. అది యోబు గారికి ఉంది, అది దానియేలుకు ఉంది, అది షడ్రకు, మేషకు, అబేద్నెగోకు ఉంది, అది పౌలు గారిలో ఉంది. అందుకే వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరూ నడిచి చూపించలేని దారిలో మన దేవుడి కొరకు బ్రతికారు వాళ్ళు.
వాళ్ళు ఎందుకంత గొప్పగా ఉన్నారంటే వాళ్ళకి శ్రమలలో మూర్ఖత వచ్చినప్పుడు ప్రవర్తన తారుమారైపోద్దనే సంగతి తెలిసి స్టెబిలిటీగా నిలబడగలిగారు. అటు తొలగిపోలేదు, ఇటు తొలగిపోలేదు. బాగా వినాలి, అటు తొలగిపోలేదు, ఇటు తొలగిపోలేదు. ఇవన్నీ మనకెందుకు ఇచ్చారంటే మనకి శ్రమలు వస్తాయి, వాళ్ళకు వచ్చినంత శ్రమలు రాకపోవచ్చు. చిన్నదో పెద్దదో ఏదో వస్తుంది. వాళ్ళేమో పెద్ద శ్రమలకు కూడా తొలగిపోలేదు, మనం చిన్న శ్రమలకే ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కాబట్టి మనం నేర్చుకోవడానికి దేవుడు చెప్పిన మాట ఇది. వింటారమ్మా? మళ్ళీ చదువుతాం. ఒకటి తెలివి లేకుండా మంచిది కాదు, తొందరపడి నడిచేవాడు దారి తప్పిపోను. ఒకని మూర్ఖత వాని ప్రవర్తనను, అదిగో మీరు మూర్ఖులైపోతే మీ ప్రవర్తన తారుమారైపోతుంది. తారుమారైపోతే ఏమవుతుంది? దేవుడి మీద ఉండదు, ప్రార్థన మీద ఉండదు, ప్రేమ ఉండదు, జాలి ఉండదు, కనికరం ఉండదు, బ్యాలెన్స్ తప్పకూడదు. క్రైస్తవ జీవితం ఎంత గొప్పదో తెలుసుకోవాలి. ప్రాణం పోతే దేవుణ్ణి మనం ఒప్పించలేం, తెలుసండి? ప్రాణం పోతే దేవుణ్ణి మనం ఒప్పించుకోలేం. నిన్న చాలా విషాదకరమైనటువంటి సంగతి జరిగింది మన రాష్ట్రంలో. చెప్పండి ఏంటి? ఎవరో రామోజీరావు గారు చనిపోయారు. చెరుకూరి రామయ్య గారు అంటే ఆయన పేరు. చెరుకూరి రామయ్య గారు కోట్లకు అధిపతి. ప్రియా పచ్చళ్ళ దగ్గర నుంచి మార్గదర్శి చిట్ ఫండ్ దాకా అన్ని ఆయనీయ కంపెనీలు. హైదరాబాద్లో ఫిలిం సిటీ ఉంటుంది, విన్నారు ఎప్పుడన్నా? ఏ సినిమా షూటింగ్లైనా అందులో చేసుకుంటారు. ఆయన ఆస్తిని లెక్క పెట్టలేము. కృష్ణా జిల్లాలో పుట్టాడంట. చాలా కోటీశ్వరుడు. ఈనాడు పత్రిక ఆయనదే, పేపరు. ఈనాడు ఈటీవీ ఉంటుంది కదా ఆయనదే, ఏబిఎన్ టీవీ ఉంటుంది కదా ఆయనదే. ఇవన్నీ స్థాపించి ఇన్ని కోట్ల రూపాయలు ఆస్తులు గడించి నిన్న ఆయన టీవీలో చూస్తుంటే ఏమి ఎరగనట్టు ఆ అద్దాల పెట్టులో పడుకొని ఉన్నాడు. ఏమి ఎరగనట్టు ఎప్పుడు కూడా వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకుని దిగ్గినపడిగా ఉంటాడని నేను చూశాను ఆయన్ని. అలా ఉంటాడు. ఆ అద్దాల బాక్సులో కోటీశ్వర్లు చనిపోయారనుకోండి, మనకలాగా చెక్క పెట్టి కాదు, మంచం మీద పాడేయరు. చనిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఏసీ బాక్స్లో పెడతారు. బ్రహ్మాండంగా ఇలా పడుకుని నిద్రపోతున్నాడు మహానుభావుడు. ఎంత ఉంది ఆస్తి అమ్మా? కోట్లు. ఫిలిం సిటీ వదిలేశాడు. విశాఖపట్నంలో మంచి హోటల్స్ ఉన్నాయి ఆయనకి. వ్యాపారం అక్కడి నుంచి ప్రారంభించాడంట. ప్రియా పచ్చళ్ళన్నీ ఆయనయే, ఇప్పటికే ఉన్నాయి, చాలా ఫేమస్. ఈనాడు పత్రిక ఆయనదే, ఈనాడు ఈటీవీ ఆయనదే, ఏబిఎన్ టీవీ ఆయనదే. దేవుని బిడ్డలారా, తెలుగుదేశం పార్టీకి వెన్నెముకైన అలాంటి ఆయన నిశ్శబ్దమైపోయాడు. అక్కడికి వెళ్ళి చూసే వాళ్ళని నేను చూశాను, వెళ్తున్న వాళ్ళని చూస్తున్నారు. ఏమి నేర్చుకుంటున్నారు? ఏమి లేదండి, నమస్కారం పెడుతున్నారు, దండేస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఇంతేనా? ఇలాగే అయితే మానవ జీవితం లోకానికి ఎప్పటికి తెలుస్తుందండి? ఎప్పటికి అర్థమవుతుందో ఆలోచించండి ప్రియులారా. అందుకే మానవ జీవితాన్ని అర్థవంతమైన జీవితంగా నడిపించాలంటే దేవుడు వాక్యమేనండి, ఆయన వాక్యమే. అలాంటి వాక్యాన్ని గనక మన మూర్ఖత్వం చూపిస్తే మన ప్రవర్తన తారుమారైపోద్ది అంటున్నాడు చూడండి. అట్టివాడు హృదయమున, అమ్మో, మూర్ఖులైపోతే చివరికి ఎవరి మీద కోపం వస్తుందంట? యెహోవా మీద కోపడతారా? మూతి పగలగొట్టేస్తాడు. దేవుడి మీద కోపడతారా? అన్నీ ఇచ్చి పెంచి పోషిస్తున్న దేవుడి మీద లేదని చూసారా? మన మనసు దేవుడికి ఇవ్వకపోతే చివరికి మనల్ని ఏ స్థాయికి తీసిపోద్ది? ఆయన మీద కోపపడిపోయేటువంటి మనసు వచ్చేస్తుంది. అలాంటి వాళ్ళు చాలామందిని చూశాను నేను లోకంలో. ఎందుకంటే ప్రార్థన పెట్టించుకుంటే లాభం వస్తుంది అనుకున్న వాళ్ళు చూశాను నేను. ఉపవాస కూడికి పెట్టించుకుంటే, పాస్టర్ గారిని పిలిపించుకుని ఆన్లైన్ ప్రార్థన పెట్టించుకుంటే లాభం వస్తుంది అనుకున్న వాళ్ళు చూశాను నేను. వ్యాపారం బాగుపడద్దనో, లేదంటే కాంట్రాక్ట్ వస్తుందనో, ఇంకోటి జరుగుతుంది, ఇలా పెట్టించుకునేవారు చాలామంది. అలా పెట్టించుకుంటే ఏమీ రానప్పుడు అండి పచ్చి బూతులు తిట్టేవారు దేవుణ్ణి.
పచ్చిబూతులు. దేవుని బిడ్డలారా, ఇలాగ ఆలోచిస్తే హృదయమందు దేవుణ్ణి దూషించే స్థాయికి వెళ్ళిపోతుంది. దేవుణ్ణి తిట్టడం ఏంటండి బాబు? దేవుడి మీద అసహ్యం వస్తుంది, దేవుణ్ణి తిట్టే స్థాయికి వెళ్ళిపోతాం. ఎప్పుడు జరుగుతాయి ఇవన్నీ? బాగా వినాలి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? పవిత్రమైన మనసులోకి మూర్ఖ స్వభావం వస్తే ప్రవర్తన తారుమారైపోతుంది. ఇది రాకుండా కాపాడుకున్నాడు యోబు గారు. అందుకే చివరి వరకు నిలబడ్డాడు. శ్రమని శ్రమగానే అనుభవించాడు, కష్టాన్ని కష్టంగానే అనిపించాడు, బాధని బాధగానే అనిపించాడు. దేవుణ్ణి ఏమీ అనలేదు. ఏమని అంటానేమో అని జాగ్రత్త పడ్డాడు. తన ప్రవర్తన తారుమారైపోతుందనే సంగతి తెలిసి మహానుభావుడు తన కల్మషం రాకుండా మనసులో దాచుకున్నాడు. శ్రమని అలాగే అనుభవించుకుంటూ వెళ్ళాడు. అలాగే అనిపించుకుంటూ వెళ్ళాడు. బ్యాలెన్స్ తప్పలేదు దేవుళ్ళో. బాగా నేర్చుకోవాలి ప్రియులారా. కష్టంలో చాలా కోపం వస్తుంది, కష్టంలో చాలా బాధ కలుగుతుంది, కష్టంలో చాలా ఇబ్బంది కలుగుతుంది. దానివల్ల మన భక్తి కొలాప్స్ అయిపోతుంది, మనం నాశనం అయిపోతాం దేవుళ్ళో. ఇంకెంత ధైర్యమో తెలుసా దీనికి? స్నేహితులు తిడుతున్నా, శ్రమలు వస్తున్నా, శరీరం కుళ్ళిపోతుంది, వాసన వచ్చేస్తుంది, భార్య వద్దంటుంది, స్నేహితులు వద్దంటున్నారు, అందరూ వదిలిపెట్టేశారు. అయినా సరే ఎంత ధైర్యమో తెలుసా దానికి మీకు? యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియులారా. యోబు గారు రాసిన గ్రంథములో 23వ అధ్యాయము 10వ వచనం. యోబు గ్రంథం 23వ అధ్యాయము 10వ వచనం ఏమ్మా? నేను నడిచే మార్గము ఆయనకు తెలియను. అబ్బబ్బబ్బ, ఎంత కండిషన్గా చూశాడో చూడండి. మనం నడిచే మార్గం మనకన్నా తెలుసా? ఏమ్మా, మనం వేసే అడుగులు మీకన్నా తెలుసా? సరే, ఆయనకి తెలిసే సంగతి పక్కన పెడదాం. ముందు మనం వేసే అడుగు మనకు తెలిస్తే అప్పుడు నా మార్గము దేవుడికి తెలుస్తుందని మీకు తెలుస్తుంది. మనం మంచి చేస్తున్నామో చెడ్డ చేస్తున్నామో తెలియకుండానే బ్రతికేస్తున్నాం. కానీ యోబు అలా కాదండ. నేను నడిచే మార్గం ఆయనకి తెలిసిన, అంటే దేవుడికి తెలిసేలా నడుస్తున్నాడు ఆయన. దేవుడికి తెలిసి వచ్చేలా నడుచుకుంటున్నాడు. దేవుడు చూసేలా బ్రతుకుతున్నాడండి. దేవుడు చూసేలాగా బ్రతుకుతున్నాడు, దేవుడికి తెలిసేలాగా జీవిస్తున్నాడు, దేవుడు వినేలాగా ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుడు తన దృష్టిని ఆయన మీద పెట్టేలాగా బ్రతుకుతున్నాడండి. అదే ఆయనకి ధైర్యం. అదే కదా ఆయనకి ధైర్యం కదండి. ఏదైనా పని చేసేటప్పుడు మనకు ఎంత ధైర్యం ఉంటుందండి? ధైర్యంగా చేస్తాం, ధైర్యంగా చేస్తాం. ఏమండి, 1000 రూపాయలకి చిల్లర ఇవ్వరా అనేసరికి టక్ టక్ మళ్ళీ లెక్క పెట్టి ఇస్తాం, మళ్ళీ లెక్క పెట్టి మళ్ళీ ఇస్తాం, మళ్ళీ లెక్క పెట్టి మళ్ళీ ఇస్తాం. ఇన్నిసార్లు లెక్క పెడతాం. లెక్క పెట్టిన తర్వాత ఏరా 100 తక్కువ వచ్చిందంటే, అబ్బాయి నా లెక్క తప్పు కదరా అంటారు. ఎంత ధైర్యం అండి! నా లెక్క తప్పు కదరా అంటారు. రే, నీ నెంబరు పేపర్లో లేదురా, రిజల్ట్ వచ్చినప్పుడు నీ నెంబర్ ఫెయిల్ అయిపోయిందంటే, ఎరా ఊరుగా నా నెంబర్ లేకపోవటం ఏంటి? 10 రాయమంటే 15 రాశాను, 20 రాయమంటే 25 రాశాను, నా నెంబర్ లేకపోవటం ఏంటి? ఎంత ధైర్యం అండి! నిజంగానే అంత ధైర్యంగా ఉండాలంటే వాళ్ళు చేసి ఉంటారండి, అది ఖచ్చితం. అలాగా యోబు గారికి అన్ని శ్రమల్లో ఆయనకున్న ధైర్యం ఏంటంటేనంట, ఆయన దేవుడు చూచేటట్లుగా నడుచుకున్నాడంటండి భూమి మీద. మర్చిపోకండి ప్రియులారా, మన ప్రతి అడుగుని దేవుడు చూస్తాడు. ఏమా, మన ప్రతి కార్యక్రమాన్ని తండ్రి చూస్తాడు. బైబిల్లో ఉంటుంది, చీకట్లో మాట్లాడుకున్న వెలుగులో వినబడతాయంట. తెలుసా మీకు? సీక్రెట్గా మాట్లాడుకుంటాం కదా అప్పుడప్పుడు, మనం చెవులో గొలుక్కుంటారు. ఈడి మీద ఆడి మీద ఈడు గొలుక్కుంటూ ఉంటారు. ఇద్దరు కలిశారంటే మా ఇద్దరు మంద, ఒకరికొకరు పడి ఆడవడమే. ఆడలా గడిలాగా ఏడుతుంటారు కదా. మీ ఇద్దరితో పోద్ది అనుకుంటున్నారా? అయ్యి పోతాయండి, ఉంటాయా? ఎప్పుడో చచ్చిపోడు ఎస్వి రంగారావు గారు, ఆయన మాటలు ఇంకా ఉన్నాయి. అప్పుడప్పుడు ఆయన పుట్టినరోజుకి టీవీలో వస్తుంటే చూసారా డైలాగులు. ఎప్పుడో చనిపోయారు ఎన్టీ రామారావు గారు, ఆయన మాటలు ఉన్నాయా పోయినాయా? ఉన్నాయండి, ఉంటాయండి, ఎక్కడికి పోవు.
అలాంటి సిస్టమ్ ఉంది సృష్టిలో. ఏమండి, ఆదమ్ గారి కాలానికి సైన్స్ డెవలప్ అయి ఉంటే ఆయన మాటలు కూడా మనం విని ఉండేవాళ్ళం ఇప్పుడు కదా. ఆదమవ్వల కాలంలో వీడియో ఇవన్నీ డెవలప్ అయి ఉంటే పండు కోయడానికి ఎలా వెళ్తుందో మనకు తెలిసి ఉండేది. పళ్ళు ఎలా కూర్చుని ఎదురు బెదురు కూర్చుని తిన్నారో తెలిసి ఉండేది. దేవుడు ఎలా బయటకు గెంటేశాడో తెలిసి ఉండేది మనకి. దేవుని బిడ్డలారా, ఇద్దరు మాట్లాడుకున్నది ఏది పోదో, గొణుక్కున్నది, ఇసురుకున్నది, కసురుకున్నది ఏది పోద్ది అనుకుంటున్నారేమో. పోదో. ఎప్పుడో చచ్చిపోయాడు ఎన్టీ రామారావు గారు. ఆయన మాటలు ఇంకా ఉన్నాయి, ఆయన వీడియోలు ఇంకా ఉన్నాయి, ఉంటాయి. సృష్టిలో ఏదైనా చేసినా దాచినది పోనే పోదు, అది ఎప్పటికీ ఉంటుంది. చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్ళి శ్మశానంలో పెడతారు కదా, లేరనుకోకండి, అక్కడే ఉన్నాడు, అతని శరీరం అక్కడే ఉంది. కాకపోతే ఏమైంది, మన కంటికి కనబడినంత చిన్న చిన్న ముక్కలుగా విడిపోయింది. ఆ చిన్న చిన్న ముక్కలన్నీ కలిస్తే యేసుప్రభు వచ్చినప్పుడు టక్కుమల్లి వేసి కూర్చుంటాడు సమాధిలో నుంచి. మరణం అంటే లేకపోవడం కాదండి, ఎడబాటు. శరీరాన్ని విడిచిపెట్టి ఆత్మ వెళ్ళిపోవడం. శరీరం లేకపోవడం కాదు, చీకిపోవడం. దానికి మళ్ళా మహర్దశ వస్తుంది. ఆ మహర్దశ పొందుకోవడానికే వాక్యం వినాలి, మనసు మార్చుకోవాలి, దేవుడి కోసం బ్రతకాలి, ప్రార్థనకు రావాలి. మర్చిపోకండి, ఇవన్నీ అద్భుతమైన సత్యాలు. ఇవన్నీ ఇందులో లేనిదేమీ లేదు ప్రియులారా. చూసారమ్మా? కాబట్టి యోబు గారికి, అయ్యా మీకు అంత ధైర్యం ఏంటి, ఇలాంటి శ్రమలో నేను ఉండలేకపోతున్నాను కదా, చిన్న చిన్న శ్రమలకే నేను తొలగిపోతున్నాను, నోరు జారిపోతున్నాను, మనసు జారిపోతున్నాను, అయ్యా మీరు ఎలాగుండగలిగారయ్యా అని అడిగితే ఆయన అంటున్నాడు, నేను వేసే ప్రతి అడుగు ఆయన చూసేటట్టుగా వేశాను. మనం వేసే చాలాసార్లు అనుకుంటాం దాన్ని ఎవరు చూడలేదు అనుకుంటాం, చూస్తున్నాడు దేవుడు. మీరేం చేసినా ఆయన చూస్తున్నాడని మాట్లాడాలి. మీ దగ్గరికి ఎవరు వచ్చి సొల్లు కబుర్లు చెప్తే వచ్చిన ఏం చెప్పాలి? పిన్ని ఇది మన ఇద్దరితో పోదు, మన ఇద్దరికి ఫినిష్ పెట్టి కూడా ఉన్నాడని చెప్పుకోవాలి. అలాంటి మాటలు చెప్పేవాళ్ళని చాలా జాగ్రత్తగా ఉండాలి. వినడానికి చాలా బాగుంటాయి కదమ్మా. పనికిమాల మాటలు వినడానికి ఎలాగ ఉంటాయమ్మా? నిజంగా మీకు సొల్లు కబుర్లు బాగుంటాయా, మంచి బాగుంటుందండి? చెప్పండి. నిజమే, లోకంలో చెడు ఎంత బాగుంటుందండి బాబు, ఒకసారి చెప్పాను మీకు, చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. తప్పు అనేది ఎంత బాగుంటుందోనండి. కష్టపడటం బాగోదు కానండి, ఎదటోడు పరస కొట్టేయడం చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. పాపం చాలా టేస్టు, చాలా రుచి అది. దేవుని బిడ్డలారా, చదవమ్మా. నేను నడిచే మార్గము ఆయనకు తెలుసు. ఇది మీరు ఎప్పుడు ఆలోచించాలి. నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు. ఎలా నడుస్తున్నావు మరి? నీ మార్గం ఆయనకు తెలిసిందంటే మరి వదిలిపెడతాడా? ఆ మార్గం సరైనది కాకపోతే బ్రతకనిస్తాడా? ఊరుకుంటాడా? ఆలోచించాలి. నేను నడిచే మార్గం ఆయనకు తెలుసు అన్నప్పుడు నీ గురించి ఆయనకు తెలిసిపోతే నేను ఎలా ఊరుకుంటాడు? మనల్ని ఎలా క్షమిస్తాడు? చదవమ్మా. ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణం వలె కనబడతానంటున్నాడు. చూడండి ఎంత ధైర్యం అండి యోబు గారికి. శ్రమలో ఆ ధైర్యం ఏంటంటే ఇదేనండి, ఇదే ఏంటది? నేను ఆయన కోసం బ్రతుకుతున్నాను గనుక, ఆయన చెప్పు చేతల్లో ఉన్నాను గనుక, ఆయన ఏం చేయమన్నాడు అది చేశాను గనుక ఇది నాకు శోధన. ఈ శోధనలో నేను శోధించబడిన తరువాత నేను సువర్ణంగా మారిపోతాను. అది వాళ్ళ ధైర్యం. దానియేలు సింహాల బోన్లోకి వెళ్తాడంటే ఏంటి ధైర్యం? నేను భక్తుడిని. ఈ ఐగుప్తు సంస్కారాల్లో ఏది కాదనుకున్నాను నేను, తెలుసండి. నా దేవుడి కోసం బ్రతకాలనుకున్నాను, సుఖాలు నాకు వద్దనుకున్నాను. రాజుగారు భోజనం చేయమని చెప్పాడండి దానియేలుని షడ్రకు మేషకు అబేద్నెగోల్ని, యూదుల్ని కొంతమందిని ఆ సామ్రాజ్యంలో పరిపాలనలోకి ఎన్నుకోవడానికి ముందు ఏం చేశారు? వీళ్ళు బాగున్నారు, యూదులు చాలా అందంగా ఉంటారండి, బాగుంటారు, ఎత్తరగా ఉంటారు, హైటు అండి, మంచి బాడీ, మంచి ఫిజిక్, చక్కగా ఉంటారు. వీళ్ళందరినీ చూసిన ఐగుప్తు రాజులు ఏమన్నారంటే, వీళ్ళకి మంచి భోజనం పెట్టి చేయండి, మంచిగా ఉన్నారు, వీళ్ళు మనకు ఉపయోగపడతారు, నేనేం తింటాను అదే పెట్టని వెళ్ళకున్నారంట. రాజుగారు భోజనం పెట్టమన్నాడంట. ఎవరికి? దానియేలు లాంటి వాళ్ళకి.
అప్పుడు వీళ్ళు ఏమన్నా తెలుసండి, రాజుగారి భోజనం ఏంటనుకుంటున్నారు? మాంసాలు, రొయ్యలు, పీతలు ఇలాంటివన్నీ తిని మందు, ద్రాక్షారసం ఇవన్నీ పెట్టమని చెప్పారంట. దానియేలు ఎంత గొప్పడు తెలుసండి. ఎవరినైతే అప్పగించి వీళ్ళకి పెంచి పోషించిన దగ్గర తీసుకురని చెప్పాడో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా రాజుగారు చెప్పినట్టు రాజుగారి భోజనం మాకొద్దు, మేము ద్రాక్షరసం తాగం అయ్యా, మేము ద్రాక్షరసం తాగం, మాకు మాంసాలు వద్దు. మరి ఏం తింటారా మీరు? రాజుగారు ఏమో మిమ్మల్ని అందంగా చేయమన్నాడు, బలంగా చేయమన్నాడు. ఆయన ముందు నిలబడినప్పుడు మీరు నిలబడాలి కదా, ఓకే చేయాలి కదా. ఎలాగన్నారంట, నా మాట విని మాకు కాయగూరలు పెట్టన్నాడంట. మాకు దొండకాయ, బెండకాయ, బీరకాయ పెట్టు, మాకు గుండెకాయ, కందనకాయ, మెడకాయ వద్దన్నారంట. మాకు ఆ కాయలు వద్దు, మాకు ఏ కాయలు కావాలి? దొండకాయ పెట్టు, బెండకాయ పెట్టు, బీరకాయ పెట్టు, వంకాయ పెట్టు. తర్వాత మా సంగతి చూడన్నాడంట. కొన్ని రోజులు ఇలాంటివి పెట్టి పోషించి మాంసాలు పెట్టిన వాళ్ళని, మందు తాగిన వాళ్ళని రాజు దగ్గర పెట్టారంట. కాయగూరలు తిని మంచినీళ్ళు తాగిన వాళ్ళని కూడా రాజు దగ్గర పెట్టారంట తీసుకెళ్ళి. ఏమండి? ఐగుప్తు కాదు, సరే అండి, బబులోను సామ్రాజ్యం, బబులోను రాజు దగ్గర తీసుకెళ్ళి పెట్టారంట. విన్నారా? అక్కడ పెట్టారంట. ఎవరు బాగున్నారమ్మా? కాయగూరలు, శాఖాధాన్యాలు, మంచినీళ్ళు ఈ తాగినోళ్ళు మాంసం తిని ద్రాక్షరసం తాగి చక్కగా పెరిగిన వాళ్ళ కంటే కూడా అందంగా ఉన్నారంట. ఒరే వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళని తీసుకురన్నారంట. మీరు చిన్న త్యాగం చేస్తే దేవుడు అంత గొప్పగా ఎంచుతాడు. అయ్యా మా దేవుడికి ఈ ఫుడ్ ఇష్టం ఉండదు, ఈ ద్రాక్షరసం ఇష్టం ఉండదు, అది మాకు వద్దండి, మాకు ఇది పెట్టండి అని అడిగాడంటండి. ఏంటంటే ధైర్యం అసలు! చూసారా ప్రియులారా? అలాంటి దానియేలు గారు సింహాల బోన్లు వేస్తానంటే తలదించుకుని వెళ్ళిపోతున్నాడండి. ఏంటైన ధైర్యం? నేను దేవుళ్ళో నడిచాను, దేవుని కొరకు బ్రతికాను, దేవుళ్ళో జీవించాను, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, చచ్చిపోతే ఆయన 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 సరస్సుకి వెళ్ళిపోతాను, ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, ప్రాణం పోతే నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, ఇవన్నీ వదిలిపోతాయి అనుకున్నాడంట. అదే వాళ్ళకి ఉన్న ధైర్యం. అందుకే బైబిల్ చరిత్ర పుటల్లో ఆణిముత్యాలుగా కనబడతారు అలాంటి వాళ్ళు. అలాంటి త్యాగమూర్తులు ఉన్నతమైన వారుగా కనిపిస్తూ ఉంటారు చరిత్రలో. దేవుని బిడ్డలారా, వాళ్లే కదండి మనం కూడా దేవుడికి కొద్ది గొప్ప కనపడాలి. ప్రకటన గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనం చూడండి ప్రియులారా. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను, చూసారా, నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనుక అనే మాట అండర్లైన్ చేసుకోండి, ఎంత బాగుంటుందో. నా ఓర్పు విషయమై వాక్యమును గైకొని, అంటే శ్రమలో ఓర్పు తెచ్చుకుని వాక్యాన్ని పాటించే వాళ్ళు ఉంటారండి. అసలు ఉంటే ధన్యులండి. అది ఈ మాటకు అర్థం. ఏమా? శ్రమలో ఏంటమ్మది? నీవు నా ఓర్పు విషయమై, నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొన్నావంట. శ్రమలో ఓర్పు తెచ్చుకుని వాక్యాన్ని గైకోవడం అంటే మాటలండి. అది యోబు చేశాడు, అది దానియేలు చేశాడు, అది షడ్రక్ మేషక్ అబేద్నెగో చేశాడు, అది రూతు చేసింది, అది ఎస్తేరు జమ్మ చేసింది, అది మరియ తల్లి గారు చేశారు. ఆలోచించాలి ప్రియులారా. ఏంటమ్మది? ఓర్పు విషయమై నా వాక్యమును గైకొన్నాడంట. ఓర్పు విషయమై వాక్యాన్ని గైకొట్టడం అర్థం ఏంటండి? బాగా వినాలి. ఓర్పు విషయమై వాక్యాన్ని గైకోవడం అంటే అర్థం ఏంటంటే చాలా కష్టం అండి. వాక్యం సులభంగా చెప్పేస్తున్నారు కానండి, వాక్యం చెప్పడం చాలా కష్టం అమ్మా, చాలా కష్టం. చాలా ఆలోచించాలి. ఓర్పు విషయమై వాక్యాన్ని గైకోవడం ఏంటండి అంటేనండి, దేవుడేమో అబద్ధం ఆడొద్దు అంటాడు, మనకేమో అబద్ధం అంటే ఇష్టం. మరలా చెప్తున్నాను, ఓర్పు విషయమై వాక్యాన్ని గైకోవడం అంటే అర్థం ఏంటంటే మీకు ఏది ఇష్టమో దాన్ని చంపుకోవడం. దేవుడికి ఇష్టం లేనివి చాలా ఇష్టం మనకి కదమ్మా. దేవుడికి ఇష్టం లేనివి ఉంటాయి కదా, అవి మనుషులకి ఎంత ఇష్టమో, చాలా ఇష్టం. మనకేమో అబద్ధం అంటే ఇష్టం, దొంగతనం అంటే ఇష్టం, మోహపు చూపు అంటే ఇష్టం, వ్యభిచారం అంటే ఇష్టం. ఏమండి?
దేవుడికి అవి ఏమి ఇష్టం ఉండవు. మనకిష్టమైనవన్నిటిని ఆయన వద్దంటాడు. అప్పుడు మన మనసు ఎలాగుంటుందమ్మా చెప్పండి? మనకిష్టమైనవి వద్దంటే ఎలాగుంటుంది? మీకు ఎలాగుంటుంది? నిప్పులాగా అయిపోతాం, కోపం వచ్చేస్తుంది. అదిగో ఆ సమయంలో మీరు ఓర్చుకుంటే మీరు వాక్యాన్ని గైకొన్నట్టంట. అది ఈ మాటకు అర్థం. మనకి చాలా ఇష్టాలు ఉంటాయమ్మా, కానీ అందులో చాలా మటుకు దేవుడికి ఇష్టం ఉండదు. అది ఆ ఇష్టం లేని దాన్ని దేవుడు వద్దన్నప్పుడు మీరు విడిచిపెట్టారనుకోండి, ఆహా మీరేం చేసినట్టు? మీ శ్రమలో మీ కష్టాన్ని ఓర్చుకుని వాక్యాన్ని గౌరవించినట్టు. మళ్ళీ చదవండి. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో ఇంకా అయిపోలేదండి. ప్రపంచానికి లోకమంతటికి కాబోయేటువంటి శోధనలు ఉన్నాయంట. ప్రపంచమంతా అనుభవించబోయే కష్టాలు ఉన్నాయి. మనుషులుగా బ్రతకలేవలేని సమస్యలు రాబోతున్నాయి ప్రపంచం మీదకి. అలాంటప్పుడు నిన్ను ఎవరు కాపాడతారు? నీ కుటుంబాన్ని ఎవరు కాపాడతారు? దేవుడా అంటే ఆయన రావడానికి దేవుడి కోసం బ్రతికారా ఏంటి? ఎవరు మనల్ని రక్షిస్తారు? ఎవరు మనకు పరలోకం ఇస్తారు? ఎవరు మన తప్పులు క్షమిస్తారు? ఎవరు మనకు పాపక విమోచన కలిగిస్తారు? ఏం చేద్దామని మొండిగా ఉంటున్నాం మనం? అసలు ఎక్కడికి వెళ్తాం మనం అసలు? పిల్లరా ఆలోచించి చేసుకోవాలి. లోకమంతటి మీదకి రాబోయే శ్రమల నుంచి, కష్టాల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి దేవుడు నిన్ను కాపాడాలంటే నీ ఓర్పేది, నీ సహనమేది, నీ ప్రేమేది, ఆయన వాక్యానికి గౌరవించిన తీరేది? సంగమా, దేవుని బిడ్డలరా, వాక్యాన్ని చూస్తున్నామా ప్రియమైన మరి దేవుని వర్లరా, అందరూ కూడా మనం ఆలోచించుకోవాలి. ఏమండి? అయిపోలేదు. కరోనాతో ప్రపంచానికి శ్రమ అయిపోలేదు తెలుసండి. కలరాతో ప్రపంచానికి శ్రమ అయిపోలేదు. యుద్ధాలతో ప్రపంచానికి శ్రమ అయిపోలేదు. భూకంపంతో ప్రపంచానికి శ్రమ అయిపోలేదు. విన్నారా? అగ్నిపర్వతం బద్దలైతేనో ఇంకా అది పేలదనుకోకూడదు. ఇవేమి శ్రమలండి? ప్రపంచం తట్టుకోలేని శ్రమలు ప్రపంచం కొరకు పొంచి ఉన్నాయి. ఎలాంటివి వస్తాయో చూడండి. రాత్రి చెప్పాను, మన పేటలో మీటింగ్ జరిగింది, తమ్ముడు పెట్టించారు. రాత్రి చెప్పానండి. ఏమండి? ఒకప్పుడు పాకిస్తాన్ వాళ్ళు మా శత్రువు అని చెప్పుకునేవాళ్ళు. మనం భారతదేశానికి శత్రువు అంటే ఎవరని చెప్తామండి మనం? చెప్పండి. పాకిస్తాన్ అండి. జగమెరిగిన సత్యం ఇది. పాకిస్తాన్ మీద పెడతా ఉంటాం. ఏమండి? మన ఇళ్ళు పగల కొట్టేసేవాడు, మన కార్లు పగల కొట్టేసేవాళ్ళు అందరూ పాకిస్తాన్ వాళ్ళ మనోళ్ళ? ఎవడు మనకు శత్రువు? ఎవడు? చిన్న పెద్ద మంచి చెడు చూడకుండా మూర్ఖంగా ప్రవర్తిస్తూ సామాన్యుని కూడా బ్రతకనివ్వకుండా ఇళ్లలో తీరు కొట్టేస్తే చంపేస్తారంటే పాకిస్తాన్ వాడు మంచోడా, ఈడు మంచోడా? ఎవరు మనకు శత్రువు? ఎవరు? ఆలోచించండి. న్యాయం ఉందా? ధర్మం ఉందా? ప్రేమ ఉందా? సహనం ఉందా? ఇతర దేశాలు కాదండి మన దేశంలోకి వచ్చి కొడుతున్నది, చంపుతున్నది ఎవరు? మన వాళ్ళు. మనల్ని చంపే చెయ్యి నరికేశారు పాపం. ఏం సాధిస్తారు? ఏం సాధిస్తారు? ప్రపంచం మీదకి శ్రమలు అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకా రావనుకుంటున్నారా? రోగాలు ఇంకా రావనుకుంటున్నారా? యుద్ధాలు ఇంకా రావనుకుంటున్నారా? లోకం బాగుండదు అనుకుంటున్నారా? అలాంటి శ్రమల్లో నుంచి నీ జీవితం కాపాడబడాలంటే యేసు ఒక్కడే మార్గం. ఆయన ఒక్కడే మనకు ఆధారం. ఆయన దగ్గర ఎలాగ ఉండాలో బ్రతికి నిరూపించి చూపించడానికే ఈ మహానుభావుల యొక్క జీవిత చరిత్ర మనకు ముందు పెట్టాడు తండ్రి. దేవుని బిడ్డలారా, పరిశుద్ధంగా ఉన్నాను, నిజంగా ఉన్నాను, నిబ్బరంగా ఉన్నాను, విశ్వాసంతో ఉన్నాను అనుకుంటున్న మన జీవితంలో ఇంకోటి కనిపిస్తూ ఉంటుంది. అది లేకుండా చూసుకొని ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చూడండి. ఇప్పుడు ఎంత ప్రమాదకరమైనది మానవ దేహంలో. ఎంత భక్తిగా ఉన్నా సరే, ఎంత విశ్వాసంగా ఉన్నా సరే, ఇంకొకటి కనపడుతూనే ఉంటుందంట చచ్చిపోయే వరకు. అది ఎంత టూ మచ్ డేంజర్ అని చెప్తున్నాడో పౌలు గారి మాటల్లో తెలుసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం చదవండి ప్రియులారా. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు అదిగో ఆయనకేనా, మనకు కూడానా? అందరికీ ఉంది.
వాళ్ళు మహానుభావులు గనక చెప్పుకున్నారు, మనం చెప్పుకోం. వేరొక నియమం ఏంటమ్మా? వేరొక నియమం ఏంటి? ఉండవలసింది ఒకటే కదా, దేవుడు కదా, ప్రేమే కదా, వాక్యమే కదా. ఈ ఒకదాంతోనే కదా మన పరలోకం వెళ్ళాలి. వేరొకటి ఉంటే ఎలా మరి? వేరొకటి ఉంటే ఎలాగమ్మా? పాల క్యాన్లో ఒక చుక్క విషం ఉంటే ఎలాగా? రెండు ఉండకూడదు. ఉండొచ్చా ఏమ్మా? పాలులో పాలే ఉండాలా, విషం కూడా ఉండాలా? పాలే ఉండాలి, ఇంకొకటి ఉండకూడదు, వేరేది ఉండకూడదండి, వేరేది ఉండకూడదు. చాలా డేంజరు. అలాంటిది ప్రపంచానికి తెలిసినా పట్టించుకోకుండా తిరుగుతూ భ్రష్టత్వానికి వెళ్ళిపోతున్న లోకంలో మానవ దేహములో దేవునికి వ్యతిరేకమైనది ఎలాగుందో చెప్పడానికి పౌలు గారు చెప్పిన మాట అండి ఇది. వేరొక నియమము నా శరీరములో ఉంది. ఆ వేరొక నియమం మనకు కూడా ఉంది. ఆ వేరొక నియమమే మనల్ని పరలోకానికి పోనివ్వదు. అదే పాపం, అదే కోపం, అదే అసూయ, అదే ద్వేషం, అదే మత్సరం, అదే కామం. చూడండి, వేరొకటి ఉందా లేదా మనకి? ఆ వేరొకటి చాలా ప్రమాదం. ఒక్క చుక్క చాలు. పద్యాలు కూడా చదువుకున్నాం. గంగిగోవు పాలు గరిటెని చాలు, కడవడైననే మీ కర్మపాలని. గాడిద పాలు కొండడెందుకురా, మంచి పాలు అయితే గరిటె చాలు అనుకున్నాం. బొక్కవాని తైలంలో చచ్చిన ఈగలు చిన్నవి, ఇంతలా ఉంటే అత్తరపుట్టులో చిన్న చిన్న ఈగలు పడితే కొలాప్స్ అయిపోద్దని చెప్పాడు కదా. ఇవన్నీ పాఠాలు కాదు, పఠించవలసిన మాటలు. ప్రియులారా, ఆలోచించండి. వేరొక నియమం ఉందా? మీరు పరలోకానికి వెళ్ళరు, నేను పరలోకానికి వెళ్ళను. పౌలు గారు మహానుభావుడు గనక చెప్పుకున్నాడు, నా శరీరంలో దేవుడికి నచ్చనిది వేరొక నియమము నా శరీరంలో ఉంది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడును. చూడండి, ఆ వేరొక నియమం గురించి ఎంత బాధపడుతున్నాడో మనం ఏమో ఆనందపడుతున్నాం. తెలుసండి, నాకు అది ఉంది, ఇది ఉంది, నాకు అది ఎక్కువ, ఇది ఎక్కువ అని ఊ మీద ఆగట్లేదు అసలు. వేరొక నియమం ఉందని బాధపడుతున్నాడు. చదువు నమ్మ కిందకి. వేరొక నియమము నా అవయవంలో ఉన్నట్టుగా నాకు కనపడుచున్నది, అది నా మనసనందున్న ధర్మశాస్త్రంతో పోరాడి నా అవయవంలో ఉన్నదాన్ని పాప నియమమునకు ఈడ్చుకుపోతుంది అన్నాడు. చూడండి, నన్ను చెరపట్టి లోబరుచుకొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను. ఇట్టి మరణమునకు లోనగు నియమము నుంచి నన్ను, నా శరీరమును ఎవడు విడిపిస్తాడంటున్నాడు. చూడండి, ఏడుస్తున్నాడు. ఇది ఎలా పోతుంది, నాకు నన్ను ఎలా వదులుతుందని ఏడుస్తున్నాడు. ప్రియులారా, ఆ వేరొక నియమమే మన కొంప ముంచేస్తుంది. అది తీసుకున్న వాళ్ళకే పరలోకం వస్తుంది. అది తీసుకోవాలంటే ప్రేమ, దయ, కనికరం. శ్రమలో యోబు ఎలా నిలబడ్డారో అలా నిలబడగలగాలి. ఎందుకు నిలబడగలిగాడు? ఆయన వేసే ప్రతి అడుగు చెక్ చేసుకుంటున్నాడు. ఆయనకేంటి, నేను క్యారెక్టర్ కలిగి ఉన్నప్పుడు, నేను నిజాయితీగా ఉన్నప్పుడు నాకు శ్రమ వచ్చింది, నన్ను శిక్షించడానికి కాదు అది. నేను 10కి 10 రాశాను, నేను ఎందుకు ఫెయిల్ అయిపోతాను? ఎంత ధైర్యం ఉండదు. నేను 10 రాయమంటే 10 రాశాను, నా నెంబర్ ఎందుకు ఉండదు పేపర్లో? నేను భక్తిగా బ్రతికాను, నేను దీని శ్రమ అనుకోను, సువర్ణంగా మారడానికి అనుకున్నాను అంటున్నాడు. చూడండి, అలాంటి విధేయత కలిగి వేరొక నియమం అనేది శరీరంలో లేకుండా ఒకే నియమం, దైవ నియమంతో బ్రతకాలని ఆశపడుతూ మీ అందరికి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి ప్రియులారా. ఎన్ని నియమాలు ఉన్నాయో ఆలోచించండి. ఒకటే ఉండాలి, దైవ నియమం. ఆలోచించండి ప్రియులారా. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, నీ బిడ్డలకు మీ మాటలు చెప్పి ఉండగా నాయన, మాటలు చెప్పగలమే తప్ప మానవ జీవితాలు మార్చలేము. నీ మాటకు మాత్రమే మనుషులను మార్చే శక్తి ఉంది. ఆ శక్తి బిడ్డలకు ఇచ్చి వాక్యాన్ని చూస్తున్న ప్రతి మనిషిలో, ప్రతి చెల్లి, ప్రతి తమ్ముళ్ళో నాయన మీ కృప ఉంచండి. వేరొక నియమం ఉండడం ఎంత ప్రమాదకరమో, అయ్యో అని ఏడ్చాడంటే పౌలు గారు చెప్పారంటే అది ఎంత ప్రమాదకరమైన దాంతో బ్రతుకుతున్నామో ఆలోచన చేసుకునే భాగ్యం దయచేయండి. మధ్యాహ్న కాల సమయంలో మీ బిడ్డకి ఇలాంటి మాటలు చెప్పడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఆయన పౌలు గారు, అలాగే యోబు గారు, దానియేలు గారు, వీళ్ళకున్న ధైర్యం ఏంటో,
ఆ ధైర్యమే భక్తి అనే సంగతి వాళ్ళకి తెలిసి ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో మేము కూడా బతకడానికి సహాయం చేయమని క్రీస్తు యేసు ప్రభువారి పేరట ప్రార్థించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి. ఆమేన్.